7,000 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన డిస్టిక్ అంటే మెయిన్గా ఇప్పుడు మహబాద్ డిస్టిక్లో జరిగింది కాబట్టి అందరు మ్యాక్సిమం మహబాద్ డిస్టిక్ ఆస్పిరెంట్స్ ఇక్కడ ఉన్నాం కాబట్టి కేవలం 74 పోస్టులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ పోటీ చాలా విపరీతంగా ఉంది కదా, మరి ఇప్పుడు ఎలా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టే కొంచెం టఫే ఉంటుంది, అదేం లేదు. అది నార్మల్గా అందరూ తెలిసిందే. ఈరోజు మాత్రం మంచిగానే వచ్చింది పేపర్. ప్రజెంట్ అయితే మంచిగానే ఉంది, ఈజీగానే ఉంది. నార్మల్గా యావరేజ్ స్టూడెంట్ కూడా చేయగలుగుతారు. ఇంకా పోలీస్ పోస్టులు ఇంక్రీజ్ చేస్తే మన యూత్కి కూడా యూజ్ అవుతుంది. సో ఇంకా పోస్టులు ఇంక్రీజ్ చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ హలో అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు అయితే మనం మహబాద్ జిల్లాలో మార్చి స్కూల్లో ఉన్నాము. ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది. అభ్యర్థులు కూడా అందరూ ఈరోజు ఫ్రీ ఎగ్జామ్ పెట్టారు కాబట్టి దానికి సంబంధించిన పేపర్ ఎలా వచ్చిందో మనం అభ్యర్థులకు అడిగి తెలుసుకుందాము. సిస్టర్ చెప్పండి, మీ పేరేంటి? శిరీష సార్. శిరీష, ఎలా వచ్చింది పేపరు? కొంచెం బెటర్గానే వచ్చింది. ఓకే, తీసుకోండి, మైక్ తీసుకోండి. ఓకే, అంటే ఆర్థమెటిక్లో ఎలా అడిగారు? ఆర్థమెటిక్, రీజనింగ్ అన్ని బాగా చేశారా? బాగానే చేసిన. 200కి 200 రాసిన. 200కి 200 రాసిన. మరి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మరి మీరు ఏమన్నా ఖాళీలు ఏమి వదలలేదా? 200 అటెంప్ట్ చేశారు. ఎన్ని మార్కులు వస్తే ఇక్కడ మనకు అంటే ఫ్రీ కోచింగ్ తీసుకుంటారని ఏమన్నా చెప్పారా లోపల? ఏం చెప్పలేదు. అలా ఏం చెప్పలేదు. తెలంగాణ హిస్టరీ నుంచి ఎన్ని 200 35-40 వచ్చాయి. సో ఇలా అంటే పేపర్ ఎలా అనిపించింది అంటే మనము జనరల్గా మనం బయట ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తాం కదా, మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తాం కదా, దానికి దీనికి కంపేర్ చేసుకుంటే పేపర్ ఎలా ఉంది? కొంచెం బెటరే ఉంది. ఓకే, అంటే ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి ఇది ఈజీ, లేని వాళ్ళకి అయితే టైం సరిపోయిందా? టైం సరిపోయింది. ఓకే, నెక్స్ట్ మన అన్నని అడిగి తెలుసుకుందాము. బ్రదర్ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు దయాకర్ అన్న. దయాకర్, మరి ఇక్కడ పక్కన ఈకలపూసపల్లి. ఈరోజు మన మహబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన పోటీ పరీక్షలు ఉన్నాయి కదా, దానికోసం ఫ్రీ కోచింగ్ కోసం జరిగినటువంటి ఎగ్జామ్. ఈరోజు ఇది ఏంటంటే కాంపిటీషన్లో ఉన్న అంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకొని లేదా ప్రిపరేషన్ కొనసాగించిన వాళ్ళు మాత్రం ఈ పేపర్ చాలా ఈజీగా ఉన్నది. ప్రిపరేషన్లో కొంచెం ఏమన్నా పార్ట్ టైం జాబ్ చేసుకున్న కొంచెం టఫే ఉంటుంది, అదేం లేదు. అది నార్మల్గా అందరూ తెలిసిందే. ఈరోజు మాత్రం మంచిగానే వచ్చింది పేపర్. ప్రజెంట్ అయితే మంచిగానే ఉంది, ఈజీగానే ఉంది. నార్మల్గా యావరేజ్ స్టూడెంట్ కూడా చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఇంకోటి కేవలం 7,000 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన డిస్టిక్ అంటే మెయిన్గా ఇప్పుడు మహబాద్ డిస్టిక్లో జరిగింది కాబట్టి అందరు మ్యాక్సిమం మహబాద్ డిస్టిక్ ఆస్పిరెంట్స్ ఇక్కడ ఉన్నాం కాబట్టి కేవలం 74 పోస్టులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ పోటీ చాలా విపరీతంగా ఉంది కదా, మరి ఇప్పుడు ఎలా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది? ప్రిపరేషన్ ఎక్కువనే ఉండాలి. ప్రెసెంట్ మహబాద్ డిస్టిక్లో వేరే డిస్టిక్తో పోల్చుకుంటే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. తక్కువ పోస్టులు కూడా వీటితో పాటు ఇంకా పెంచాలనే విజ్ఞప్తులు కూడా చేస్తున్నాం మంత్రులకు, ఎమ్మెల్యేలకు. కానీ గవర్నమెంట్ దాకా పోతే ఏమైనా ఛాన్సులు ఉంటే ఉండొచ్చు. దాని ఏంటంటే మన చేతిలో లేదు, అది అవును ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు వచ్చిన దాన్ని మనం తిరస్కరించలేము. గవర్నమెంట్ పని చేసుకుంటూ పోతూనే ఉంటుంది. మనం చేసే ప్రయత్నం, మన ప్రిపరేషన్ ఉండాలి. ఈ పోటీ ప్రపంచంలో ఏంటంటే ఎప్పటికీ కొత్త విషయాలు తెలుసుకుంటా ముందుకు పోతూనే ఉండాల్సింది. ఒక సైడ్ ప్రిపరేషన్ ఆపినామంటే అది ఆన్నే అయిపోతాం. ముందు కొనసాగాలంటే ప్రిపరేషన్లో, పోటీతత్వంలో, పోటీలో నిలబడాలంటే మాత్రం నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఇంకోటి కరెంట్ అఫైర్స్ ఎన్ని క్వశ్చన్లు అడిగాడు, అంటే దేనికి సంబంధించిన ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది? ఇది మన ప్రధానమంత్రి గురించి కొన్ని క్వశ్చన్లు అడిగింది. రీసెంట్ గా వేరే పర్యటన చేసింది, ప్రపంచ పర్యటనల గురించి అడగడం జరిగింది. ఏమైనా కట్టడాల గురించి లేకపోతే వారసత్వాల గురించి ఏమైనా అడిగాడా? అంటే యునెస్కో గుర్తింపు పొందిన కొన్ని వారసత్వాలు అలా ఉంటాయి కదా, అవి నువ్వు ఏమన్నా గవర్నర్కి సంబంధించి, ముఖ్యమంత్రి గవర్నర్ సంబంధించి అడిగారు. తెలంగాణ హిస్టరీ ఇలా అడిగారు. తెలంగాణ హిస్టరీ పేపర్ ఎలా ఉంది? మూమెంట్ కానీ హిస్టరీ కానీ? తెలంగాణ హిస్టరీ మూమెంట్ మిక్స్డ్ వచ్చినాయి అన్న, ఏం లేదు, అన్ని మిక్స్ వచ్చేసినాయి. అన్నిటికీ లింక్ పై వచ్చింది అనమాట క్వశ్చన్. ఓకే బ్రదర్, మీరు చెప్పండి బ్రదర్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నిలబడి. నా పేరు అడిషదు, నేను లోకల్ మహబాద్ నుంచి వచ్చిన. అయితే ఇది తెలిసిన కాంచి ఏమైంది అంటే, ఇది తెలిసినప్పుడు ఇక ఫ్రీ కోచింగ్ కదా, ప్లస్ మనకి కావాల్సినవి కూడా ఇవే జాబ్ ఆపర్చునిటీస్. పేపర్స్ కూడా మంచిగా వచ్చినాయి. అంటే ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈజీ అది పేపర్. అది అంటే నువ్వు ఎన్ని రోజుల నుంచి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు? అంటే డైరెక్ట్ వచ్చి అటెంప్ట్ చేసావా లేకపోతే? నేనైతే డైరెక్ట్ వచ్చి అటెంప్ట్. ఇప్పుడు ఏం చదువుతున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఏజ్ ఎంత ఉంది? 21 ఏజ్ ఉంది.
సో ఇప్పుడు ఏజ్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ గురించి కూడా మేము చాలా మంది ధర్నాలు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, మంత్రులను ఎమ్మెల్యేలను కూడా కలుస్తూ ఉన్నారు. మరి ఏజ్ విషయంలో చాలా మందికి ఏజ్ కట్టా కూడా తక్కువ ఉంది. అవును. సో దానిపైన నీ అభిప్రాయం ఏంటి? దానిపైన అంటే దానికి కొంచెం పెంచితే మంచిది, బెటర్. ఎందుకంటే చాలా మందికి ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళు చేసే లాస్ట్ మూమెంట్లో కూడా కొంతమందికి ఏంటి తక్కువ మార్క్స్తోని అంటే కట్ అయిపోతారు కదా, వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ టైం వాళ్ళు చేస్తారని దానికి కొంచెం పెంచుతారు. నీ ఏజ్ ఎంత ఉంది తమ్ముడు? 21. సో ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు ఏజ్ 21 ఉన్నా కూడా అంటే ఇంకా మనోడు ఒక 4 అటెంప్ట్స్ కూడా ఎగ్జామ్ రాయడానికి ఉంది. అయినా కూడా తమ్ముడు మానవత దృక్పథంతో ఎవరైతే లాస్ట్లో 1-2 మార్క్స్ తోటి వెళ్ళిన వాళ్ళకి కూడా ఏజ్ అనేది ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది అని చెప్పి మనోడు మంచి అభిప్రాయం అయితే చెప్తా ఉన్నాడు. సో చాలా చిన్న ఏజ్లో చాలా మెచ్యూరిటీగా ఆలోచించారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ గురించి అడుగుతా ఉన్నారో దానికి సంబంధించిన ఏజ్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని పోస్టులు కనుక పెంచితే అందరికి చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి ప్లస్ మంచిగా చదువుకున్న వాళ్ళకైతే ఈ యొక్క మంచి అవకాశం ఉంటుంది. కొంతమందికి పోలీస్ కావాలనే ప్యాషన్ తోటి ఉంటారు కాబట్టి వారికి మంచి అవకాశం ఉంటుంది అని చెప్పి భావిస్తా ఉన్నాం. ఓకే, అదేవిధంగా మనకు సిస్టర్ కూడా ఇప్పుడే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చారు. మరి సిస్టర్ ఎలా రాసిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి. మరి ఇక్కడ మహబాద్ జిల్లా ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి ఇక్కడ అప్లై చేసి రాస్తే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఎగ్జామ్ మాకు సార్ వాళ్ళు కూడా మంచిగా స్ట్రిక్ట్గా చేసి మంచిగా రాయడం జరిగింది. అలాగే ఏమంటే పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చింది, మరి హార్డ్ ఏం లేదు. బబుల్స్ నింపడానికి మంచిగా అవగాహన ఉండి మంచిగా అవగాహనతో తొందరగా రాసేసి తొందరగా రూమ్ నుంచి బయటికి వచ్చేసామండి. నాకైతే ఎగ్జామ్ పేపర్ మంచిగానే ఉంది. 100 మార్క్స్కి 70 మార్క్స్ వచ్చేట కాన్ఫిడెంట్గా రాసిన అండి. థ్యాంక్ యూ. ఇచ్చింది మరి తెలంగాణ క్వశ్చన్ ఎలా అడిగారు? టఫ్ ఏం లేదండి, మొత్తం నార్మల్గానే జనరల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో అట్లనే ఇచ్చిరండి, జనరల్గా ఇచ్చిర్రు. ఇంగ్లీష్ కొంచెం మ్యాథ్స్ అయితే నాకంత మ్యాథ్స్ రాదు కానీ మ్యాథ్స్ అంత రాయలేకపోయాను. ఇంగ్లీషు మొత్తం నార్మల్, అన్ని సబ్జెక్టు కెమిస్ట్రీ అవి మొత్తం తెలుగులోనే ఇచ్చిర్రు కాబట్టి మంచిగా రాయగలిగిన. ఓకే, ఇప్పుడు మహబాద్ డిస్టిక్లో 74 పోస్టులు మాత్రమే ఉంది అంటే సివిల్కి. అదేవిధంగా 4 పోస్టులు వచ్చేసి ఏఆర్కి ఉంది. అంటే కేవలం 78 పోస్టులు మాత్రమే వచ్చారు. మరి కాంపిటీషన్ చాలా విపరీతంగా ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఏమైనా చెప్పదలుచుకున్నా అంటే ఏమైనా పోస్టులు పెంచాలని ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలన్నా ఏమైనా చెప్పదలుచుకుంటే ఒకసారి చెప్పండి సిస్టర్. కోరేది ఏమనగా అంటే మాకు కూడా కొంచెం అవగాహనతో వచ్చి రాస్తున్నాం కాబట్టి మాకు కూడా పోస్టులు ఇక్కడ మహబాద్లోని ఎక్కువ పోస్టులను ఇప్పించేటట్టు గవర్నమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తెలుసుకుందాం. ఎగ్జామ్ ఎలా రాశారు సిస్టర్? ఒకసారి మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చెప్పండి. ఎగ్జామ్ చాలా బాగా రాసాం సార్. మహబాద్ లోకల్ నుంచి వచ్చినాం. ఇంకా పోలీస్ పోస్టులు ఇంక్రీజ్ చేస్తే మన యూత్కి కూడా యూజ్ అవుతుంది. సో ఇంకా పోస్టులు ఇంక్రీజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 200కి పేపర్ అటెంప్ట్ చేశారు కదా, నెగిటివ్ మార్కింగ్ ఉంది. 200 ఎగ్జామ్ రాశారా లేకపోతే ఏమన్నా తక్కువ ఎగ్జామ్ రాశారా? 200 అటెంప్ట్ చేశాను. 200 అటెంప్ట్ చేశారు. ప్లస్ ఇప్పుడు కేవలం 74 పోస్టులు ఉంది మహబాద్ జిల్లాలో. అదేవిధంగా మీకు గర్ల్స్కి వచ్చి 33% ఉంది. సో పోస్ట్ అనేది చాలా తక్కువ ఉంది. ఒకసారి గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి గట్టిగా చెప్పండి. గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పోస్టులు ఇంక్రీజ్ చేస్తే మన యూత్కి యూజ్ అవుతుంది. చాలామంది యూత్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల అట్లనే ఉన్నారు. సో పోస్ట్ ఇంక్రీజ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, తెలంగాణ మూమెంట్ కానీ కరెంట్ అఫైర్స్, తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, మీరు ఎలా రాశారు? చాలా బాగా రాశాం సార్. కాకపోతే అది తెలంగాణ మూమెంట్ ఇంకా మనం చాలా డెప్త్గా చదువుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు, ఒక 1 to 5 క్వశ్చన్స్ వరకే రావడం జరిగింది. ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే టైం సరిపోయిందా? ఆర్థమెటిక్ రీజనింగ్కి కొంచెం టైం సరిపోలేదు. నాకే 1.5 hour వరకు పట్టింది. ఆర్థమెటిక్ రీజనింగ్లో మనకి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు, అయితే 2 కలిపి ఒక 60-70 క్వశ్చన్స్ వరకు ఇచ్చారు ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి. ఓకే, మీకు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫైయర్ అని చెప్పారు? అంటే ఎన్ని మార్కులు క్వాలిఫై అని చెప్పారా? క్వాలిఫికేషన్ ఏమీ లేదు దీంట్లో, మళ్ళీ నెగిటివ్ మార్క్స్ కూడా లేవు. ఓకే, క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఇంకా అనౌన్స్ ఏం చేయలేదు. నేనైతే 150-160 వరకు పెట్టాను. మరి ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు ఇస్తారట ఏమన్నా ఐడియా ఉందా? రిజల్ట్ ఐడియా ఏం లేదు, చెప్పలేదు మనకి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఏ మండలం? జమన్లపల్లి, ఇక్కడే 3వ వార్డు. పోస్టులు కూడా 74 పోస్టులు ఇవ్వడం జరిగింది కదా, సో దానిపైన నీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ని ఏమైనా చెప్పదలుచుకున్నావా?
ఇంకా పోస్టులు ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మన డిస్టిక్లో చాలా మండలాలు ఉన్నాయి, డిస్టిక్ కూడా కొంచెం పెద్దది. 74 పోస్టులు ఉండడం వల్ల దాంట్లో మళ్ళీ మన ఎస్ఐ కానిస్టేబుల్ అని, దాంట్లో మన ఫైర్ పోస్టింగ్ అని, తర్వాత ప్రిజన్ అని ఇలా ఉన్నాయి. అవన్నీ వేరు పోగా మనకి కానిస్టేబుల్ ఎస్ఐ అని కొన్ని తక్కువనే జాబ్స్ ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ 74 పోస్టులు ఎస్ఐపి అదే కానిస్టేబుల్ సివిల్కి ఉన్నాయి, 4 పోస్టులు ఏఆర్కి ఉన్నాయి, కాబట్టి 78 పోస్టులే ఉన్నాయి. సో ఇంక్రీజ్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ మంది రాసే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం వచ్చే ఛాన్స్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా పోస్టులు పెంచాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.